హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన సమ్మక్క సార్లమ్మల జాతర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వివాదానికి మూల కారణం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై స్పందించిన కౌశిక్ రెడ్డి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలని, ఆ మాటలు అనలేదని, ఆ సమయంలో ఉన్న ఒత్తిడి వల్ల నోరు జారానని వివరించారు. తన కుటుంబంతో కలిసి సమ్మక్క గద్దెల వద్దకు వెళ్తుండగా పోలీసులు తనను, తన భార్యను, బిడ్డను బలవంతంగా బయటకు పంపారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు తనపై రాజకీయ కక్షతో వ్యవహరించారని, ఆ వేధింపుల వల్లే తాను సహనం కోల్పోయి మాట్లాడానని పేర్కొన్నారు. నా బిడ్డ మరియు మా దళిత తెలంగాణ ప్రజలకి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజురాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.